గుడ్ మార్నింగ్ గైస్. సో ఈ రోజు వీడియోలో అయితే గనక మీకు ఒక బయాస్ ఫైల్ ని ఎలా క్లియర్ చేయాలనేది చూపిస్తాను క్లియర్ గా. మనకు ఒక స్టూడెంట్ పంపించాడు. సో స్టూడెంట్ అయితే గనక ఒక బయాస్ ఫైల్ ని క్లియర్ గా మనకు పంపించి సార్ నాకు ఈ బయాస్ ఫైల్ ని క్లియర్ చేసి పంపించండి అని చెప్పాడు. సో నేనైతే గనక ఇప్పుడు ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇదే ఫైల్ మనకి స్టూడెంట్ పంపించింది. ఇప్పుడు ఈ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ ని చెక్ చేస్తాను. ఎంఈ ఎనలైజర్ అనే సాఫ్ట్వేర్ తో ఆ ఫైల్ ఇనీషియలైజ్ అయి ఉందా లేకపోతే అంటే క్లియర్ గా ఉందా లేదంటే లేదా అనేది క్లియర్ గా ఇప్పుడు నేను చెక్ చేస్తాను. దానికోసం యూజ్ చేసే టూలే ఐఆర్ఎస్టి టూల్. సో ఫస్ట్ ఐఆర్ఎస్టి టూల్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఐఆర్ఎస్టి టూల్ ఓపెన్ చేశాక అందులో మనకు ఎంఈ ఎనలైజర్ అనేది ఉంటుంది. ఆ ఎనలైజర్ ని ఓపెన్ చేయాలి. ఎంఈ ఎనలైజర్ ని ఓపెన్ చేసిన తర్వాత మనము ఏ ఫైల్ అయితే చెక్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫైల్ ని జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఒక్క సెకండ్ ఇక్కడ కంప్లీట్ గా ఓపెన్ అవ్వాలి. రైట్ అండి. సో వచ్చింది కదా ఇక్కడ మనకు. ఇప్పుడు మనము ఏదైతే స్టూడెంట్ పంపించిన ఫైల్ అనేది ఉందో సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ ని చూడండి, ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే సో నాకు అది కంప్లీట్ గా చెక్ చేసి ఇక్కడ చూపిస్తుంది. రైట్. సో ఇది ఫ్యామిలీ సిఎస్ఎంఈ రీజన్, అలాగే వర్షన్, రిలీజ్, టైప్, కన్జ్యూమర్, ఎల్పి అన్ని క్లియర్ గా ఇక్కడ మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ గా ఉంటుంది. కిందికి వెళ్తే గనక చూడండి, ఫైల్ సిస్టమ్ స్టేటస్ దగ్గర మనకు ఇనీషియలైజ్డ్ అని ఉంది. ఇలా ఇనీషియలైజ్డ్ అని వచ్చింది అంటే గనక మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి డిఫరెంట్ గా. ఎలా అంటే లేట్ గా డిస్ప్లే రావడము, లేదా లేట్ గా ఆన్ అవ్వడము, లేకపోతే గనక ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి ఒకసారి మనకు రీస్టార్ట్ అవ్వడము, షట్ డౌన్ అవ్వడం, అంటే ఒక పర్టికులర్ టైం ఇంటర్వెల్ అవుతుంది. సో అందుకని దాన్ని ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు క్లియర్ చేయాలి. అలా క్లియర్ చేయాలంటే ఫస్ట్ దానికి సంబంధించిన రిపాజిటరీ ప్యాక్స్ ఉంటాయి. ముందు దానికి సంబంధించిన రిపాజిటరీ ప్యాక్స్ ఉంటాయి. ముందు ఆ రిపాజిటరీ ప్యాక్ ఏదో చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలంటే గనక చూడండి, చూపిస్తాను ఇక నేను. రైట్ అండి. పైకి వెళ్తే గనక ఫస్ట్ ఫ్లాష్ ఇమేజ్ టూల్ అని ఉంది కదా ఇక్కడ. ఫ్లాష్ ఇమేజ్ టూల్ సంబంధించిన ప్యాక్ అనేది నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. వర్షన్ ఎంత ఉంది అంటే 12.0.6 ఉంది. 12.0.6. ఇప్పుడు ఈ ఫ్లాష్ ఇమేజ్ టూల్ అనేది మనం ఇక్కడ, సో ఇదిగోండి ఇక్కడ పైన మనకు సిఎస్ఎంఈ వర్షన్స్ ఉన్నాయి కదా అవి. ఆ వర్షన్ టూల్ డౌన్లోడ్ ఓపెన్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఫ్లాష్ ఇమేజ్ టూల్ లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12, 2, 20 ఇలా చాలా ఉన్నాయి. 12.0. అక్కడ 6 ఉంది. అవునా? ఇదిగోండి 12.0.6 ఉంది. ఆ 6 కు దగ్గరగా ఉన్నది నేను ఏదైతే ఉంటుందో ఆ టూల్ ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ 12.0.6 ఏదైతే ఉందో దాని దగ్గరగా 20 ఉంది. ఆ 20ది నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే ఇక్కడ కొన్ని పనికిరాని ఫైల్స్ ఆల్రెడీ ఇంతకుముందు చేసినాయి. వాటన్నిటిని నేను ఫస్ట్ రిమూవ్ చేస్తున్నాను. ఇది ఇంతకుముందు క్లియర్ చేసింది. సో మనకు డౌన్లోడ్ చేసుకుంటే గనక మనకు ఈ విధంగా వస్తుంది. ఇది ఇక్కడ ఎఫ్8 ఉంది కదా, ఫ్లాష్ ఇమేజ్ టూల్, దాన్ని ఓపెన్ చేయండి. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఒక సాఫ్ట్వేర్ టైప్ లో ఒక టూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందు మనకు స్టూడెంట్ ఏదైతే బయాస్ ఫైల్ పంపించాడో ముందు ఆ ఫైల్ ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ ఎక్కడుంది మనకు? డెస్క్టాప్ మీద ఎంఈ ఎనలైజర్ అనే ఫోల్డర్ లో ఇదండి. అది మనకు స్టూడెంట్ పంపించిన బ్యాకప్ ఫైల్. దాన్ని మాత్రమే క్లియర్ బయాస్ చేయమన్నాడు. సో దాన్ని క్లియర్ మీ చేస్తున్నాను. చేయాలంటే ఈ టూల్ ఫ్లాష్ ఇమేజ్ టూల్ ముందు ఆ బయాస్ ఫైల్ ని లోడ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ కిందికి వస్తే కనుక ఇక్కడ చూడండి, ఇంటెల్ ఎంఈ అండ్ పిఎంసి రీజన్ దగ్గర, అక్కడ రీజన్ దగ్గర ఏం చేయాలంటే మనము రిపాజిటరీ ప్యాక్స్ అనేవి ఇక్కడ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలి అంటే కనుక మళ్ళీ బ్యాకప్ లో ఇక్కడ పైన వచ్చి అబ్జర్వ్ చేస్తే
ఫ్యామిలీ అనేది సిఎస్ఎంఈ. వర్షన్ ఏముంది 12.0.70.1652 ఉంది. సో ఫస్ట్ మీరు సిఎస్ఎంఈ అనే రిపాజిటరీ ప్యాక్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇందులో ఇదిగోండి ఇక్కడ సిఎస్ఎంఈ, ఇదిగోండి అక్కడ సిఎస్ఎంఈ ఫర్మ్వేర్ రిపాజిటరీ టూల్స్ ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. క్లోజ్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వర్షన్ చూసుకోవాలి. మనది ఏది 12 వర్షన్ ఉంది. సో అదిగోండి ఆ 12 వర్షన్ ని కూడా ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అదిగోండి రైట్ 12 వర్షన్. సో ఇది 12 వర్షన్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 12 వర్షన్ లో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఉన్నాయి చూడండి. కానీ మనకేం కావాలి 12.0.70 కావాలి. అక్కడ చూసుకోవాలి ఎక్కడ ఉంది 12.0.70కి వెళ్ళండి ఫస్ట్. రైట్ ఇదిగోండి పైన పైన రైట్ 12.0.70 ఆ పక్కన మళ్ళీ 1652 ఉంది. 12.0.70 1652 అయితే 1652 లో మళ్ళీ చాలా ఉన్నాయండి. కన్జ్యూమర్ ఉంది, కార్పొరేట్ ఉంది, స్లిమ్ ఉంది, అన్ని రకరకాలు ఉన్నాయి. ఇక్కడ మనకేముంది కన్జ్యూమర్ ఎల్పిసి అని ఉంది. అదిగోండి కన్జ్యూమర్ అది కాదు, అది రైట్ కన్జ్యూమర్ 1652 కన్జ్యూమర్ ఎల్పిసి. సో ఆ ఫైల్ ఏం చేస్తారంటే మీరు సపరేట్ గా కాపీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫైల్ ని మాత్రమే మనం రీప్లేస్ చేయాల్సింది అక్కడ. సో ఆ ఫైల్ ఏదైతే ఉందో 12.0.70.1650 కన్జ్యూమర్ ఎల్పిసి ఈ ఫైల్ ని కాపీ చేసి నేనేం చేస్తానంటే సపరేట్ గా సేవ్ చేసి పెట్టేస్తాను. ఇదిగోండి బ్యాక్ మినిమైజ్ చేసేసుకుంటున్నాను. రైట్ ఇక్కడ ఇదిగోండి సేవ్ చేసి పెట్టేసిన 12.0.70.1650 కన్జ్యూమర్ ఎల్పిసి. రైట్ ఓకే. సో ఇప్పుడు ఈ ఫైల్ ఏం చేస్తానంటే నేను ఫ్లాష్ ఇమేజ్ టూల్ లో రీప్లేస్ చేస్తున్నాను. ఎక్కడ రీప్లేస్ చేయాలి? ఇంటెల్ ఎంఈ అండ్ పిఎంసి రీజన్ లో ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎస్. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇస్తే ఎస్ అని వస్తుంది. ఆ తర్వాత పక్కన డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఎక్కడుంది మనకి డెస్క్టాప్ మీద ఎంఈ అనలైజర్ లో 12.0.70.1650 కన్జ్యూమర్ ఎల్పిసి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. అంటే అక్కడ ఈ ఫైల్ లోడ్ చేస్తున్నాం. లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ లోడ్ అవ్వాలి. ఎస్ లోడ్ అయింది. లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకు బిల్డ్ సెట్టింగ్స్ ఉంటుంది పైన టాప్ లో. రైట్ అండి ఇక్కడ బిల్డ్ సెట్టింగ్స్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మేజర్ గా జనరేట్ ఇంటర్మీడియట్ ఫైల్స్ ఒకటి, ఎనేబుల్ బూట్ ఒకటి, ప్లాట్ఫామ్ ట్రస్ట్ 3 నో పెట్టండి మీరు ఇక్కడ. సో మీరు మూడింటిని నో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంటే మీరు నోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత క్లోజ్ కొట్టేసి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత బిల్డ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఇదంతా ఏమవుతుందంటే మళ్ళీ ఇమేజ్ ఫైల్ కింద అంటే బయాస్ ఫైల్ కింద మళ్ళీ మొత్తం కూడా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనకు అది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ సేవ్ అయిన ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే 12 సిరీస్ లోకి వెళ్తే మనకి FIT2 లోనే చేసింది. అందులో 20 ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉంది అవుట్ ఇమేజ్ అనేది కదా, అది అంటే అవుట్పుట్. సో ఏదైతే స్టూడెంట్ పంపించాడో ఆ ఫైల్ ని మనం క్లియర్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్, దాన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ ని కూడా మళ్ళీ ఎంఈ అనలైజర్ అనే సాఫ్ట్వేర్ తో మళ్ళీ నేనేం చేస్తానంటే చెక్ చేస్తాను. అయితే దీనికి రీనేమ్ చేసుకుంటున్నా క్లియర్ ఎంఈ అని. సో క్లియర్ ఎంఈ అని నేను రీనేమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు స్టూడెంట్ పంపించిన ఏదైతే ఎంఈ క్లియర్ చేయమన్నారో ఆ ఫైల్ అలాగే మనం క్లియర్ చేసిన ఫైల్ రెండు పక్క పక్కన పెట్టి చెక్ చేస్తాను చూడండి. అలా చెక్ చేసుకోవడానికి ఎంఈ అనలైజర్ అనే సాఫ్ట్వేర్ ఉంది కదా మన దగ్గర ఆల్రెడీ టూల్, దాంతోనే చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లియర్ ఎంఈ అంటే నేను చేసిందండి
జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఎంటర్ కొట్టండి. దాన్ని పెద్దది చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ ఇంతకు ముందు చెక్ చేసింది కూడా చూడండి అక్కడ కాన్ఫిగర్. ఇంతకు ముందు నేను ఏదైతే ఉందో అది రైట్. అంటే స్టూడెంట్ పంపించిందని కూడా చెక్ చేసే కదా ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ వన్ ఫ్యామిలీ వచ్చేసి సిఎస్సి ఎడ్యుకేషన్ 12.70 1652 రిలీజ్ ప్రొడక్షన్ ఎక్స్ట్రా కన్జ్యూమర్ ఎలక్ట్రిసిటీ అంతా ఓకే. కానీ ఫైల్ సిస్టమ్ స్టేట్ దగ్గర మాత్రం కాన్ఫిగర్డ్ వచ్చింది. అంటే ఇనీషియలైజ్డ్ పోయి దాని ప్లేస్ లోకి మనకు కాన్ఫిగర్డ్ రావాలి. అలా వచ్చింది అంటే ఎస్ పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఆ బయాస్ ఫైల్ అనేది క్లియర్ అయింది. ఇదండి కంప్లీట్. ఇలా చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ దానికి వెళ్తే కనుక దాని కింద పవర్ మేనేజ్మెంట్ కంట్రోలర్ ఉంది. అంత సేమ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మనకి. సో యాజ్ ఇట్ ఈస్ మనకు ఆ ఫైల్ అనేది రైట్ అండి. ఈ ఫైల్ ని మాత్రమే మీరు కస్టమర్ బోర్డ్ లో వేసి చెక్ చేసుకుంటే చాలు. ఆ ఫైల్ ఏదైతే క్లియర్ ఎంబీ ఫైల్ అనేది ఉందో దానిని మాత్రమే మీరు కస్టమర్ బోర్డ్ లో వేసి ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. సో మీకు ఏదన్నా బయాస్ ప్రోగ్రామ్స్ కనుక ఇలా క్లియర్ చేయాలి అంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మీరు బ్యాకప్ ఫైల్ పెట్టండి. నేను దాన్ని క్లియర్ చేసి మళ్ళీ క్లియర్ చేసిన బయాస్ ఫైల్ని అంటే క్లియర్ మీ బయాస్ ఫైల్ని మీకు నేను మళ్ళీ పంపిస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.